కీలకం కదా రాష్ట్రం ఇప్పుడు డెవలప్ అవుతున్న టైంలో ఇప్పుడు కీలకం కదా కావాలంటే కొనుక్కో అని చెప్తారు వాళ్ళకి. వాళ్ళకి అంత సీన్ ఉంటుందా సొంత పార్టీ వాళ్ళు అయినప్పుడు? బేసిక్గా మేము సంపాదించుకున్నాం పార్టీని పెట్టుకుని వాళ్ళు కూడా సంపాదించుకుంటారు అనుకుంటారు అంతే కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో జగన్ మీద వచ్చిన కేసులో వన్ ఆఫ్ ద హిందూ ప్రాజెక్ట్స్, నేను ఆ రోజున కూడా ఇదే మొక్కడిగా. హిందూ ప్రాజెక్ట్స్ అనేది ఒక కేసు. ఏంటంటే హిందూ ప్రాజెక్ట్స్ కూడా అపార్ట్మెంట్లు విల్లాలు కట్టాడు. లేకపోతే అప్పుడు విజయవాడ నుంచి పోటీ చేసినటువంటి ఎంపీగా పోటీ చేశాడు కదా 2014లో వైసీపీ తరఫున. ఆయన కేసు ఏంటి? విల్లాలే కదా కట్టుకుని అమ్ముకున్నది, అందులో కొన్ని విల్లాలు వీళ్ళకి ఇచ్చారనే కదా కేసులు. మరి ఏంది అది? ఇవన్నీ ఎవడి సొమ్ము ఎవడికి రాసి ఇచ్చేస్తున్నారంటే ఈ దేశంలో ఓ పద్ధతి లేదు, పాడు లేదు. కోర్టులకైనా సరే ఏం మోసం చేస్తారంటే ఉపాధి అవకాశాలు పెంచడానికండి. ఉపాధి అవకాశాలు పెంచాలంటే ఆ విశాఖ లాంటి చోట్ల భూములు బేవర్స్గా ఇచ్చేయాలి వాళ్ళకి. వాడు కట్టుకుంటాడు, వాడు అద్దెకిచ్చుకుని వాడు సంపాదించుకుంటాడు. మనకేంటి ఒరిగేది అంటే కంపెనీలు వస్తాయి. కంపెనీలు వచ్చినప్పుడు ఆ కంపెనీకి అయిపోయి నువ్వు ఇస్తున్నావు కదా కంపెనీలకి. మళ్ళీ ఇదేం లెక్క? పోనీ చిన్న తరహా కంపెనీలు అప్పుడు నువ్వు పెట్టుకో, నీకు రూపాయి వస్తుంది కదా. ఇంకోటి ఒక బిల్డర్ ఏం చేస్తున్నాడండి, స్థలం తీసుకునేసి కొనుక్కుని దాన్ని తాకట్టు పెట్టుకుని బ్యాంకులో లోన్ తీసుకుంటాడు అంతే కదా. ఆ లోన్ రీపే చేస్తూ ఉంటాడు వచ్చిన ఆదాయం.